హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో మజ్జిగతో మజ్జిగ చారుని ఈజీగా, టేస్టీగా 5 మినిట్స్‌లో ఏ విధముగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసి ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మజ్జిగ చారు చేయడానికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలాగా ఒక చిన్న గిన్నెలోకి మీకు ఎంత కావాలో అంత మజ్జిగ తీసుకోండి. ఒక ప్లేట్‌లోకి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని ఇలాగా కట్ చేసి తీసుకోండి. అలాగే మరొక ప్లేట్‌లోకి 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకోండి. అలాగే మజ్జిగ పుల్లగా ఇష్టపడే వాళ్ళు పుల్ల మజ్జిగ తీసుకోండి. తియ్యగా ఇష్టపడే వాళ్ళు స్వీట్ మజ్జిగ తీసుకోండి. ఏ మజ్జిగ తీసుకున్నా కానీ మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి. ఇంకా కొంచెం మంది పుల్లగా ఉంటే ఇష్టపడతారు. ఇలాగా తీసుకుని ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఈ మజ్జిగ చారుకి పచ్చిమిర్చి ఉంటే చాలా బాగుంటుందండి. అలాగే కారం కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక మనం తయారు చేసే విధానాన్ని చూసే ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మజ్జిగ మిరపకాయలని వేపించుకుంటున్నానండి. ఇవి వచ్చేసి మనకి ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చు ఈ మజ్జిగ మిరపకాయలని. అలాగే లేదంటే మనకి సూపర్ మార్కెట్లలో కానీ లేదు డీమార్ట్లలో కానీ అమ్ముతూ ఉంటారు. ఇలా తీసుకొచ్చుకున్న తర్వాత వీటిని ఒక 4 మనము ఇలా నూనెలో వేపించుకుని ప్లేట్లోకి తీసుకున్నాం అనుకోండి. ఇలా మజ్జిగ చారులు, సాంబార్లు పెట్టుకున్నప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటాయి. అలాగే నాలాగే మీలో ఎంతమందికి మజ్జిగ మిర్చి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి నాకైతే చాలా ఇష్టం కాబట్టి ఇలా వేపించుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే నూనెలోకి ఇప్పుడు మనము మజ్జిగ చారుని తయారు చేసుకుందాము. ఇప్పుడు చూడండి ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇందాక స్టవ్ ఆపేసినాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేపించుకుందామండి. కొద్దిగా వేగిన తర్వాత మనము కొత్తిమీర అన్నీ కూడా వేసేసుకోవచ్చండి. లేదు మనం ఒక్కొక్కటి విడివిడిగా వేపించుకుంటామంటే ఒకటి వేసిన తర్వాత ఒకటి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీరని అలాగే కరివేపాకుని వేస్తున్నాను. అలాగే మీకు కొత్తిమీరని లాస్ట్లో వేసుకోవడం ఇష్టమైతే లాస్ట్లో కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీరని కరివేపాకుని వేసి ఇలాగా కాస్త దూరగా వేపించుకుంటున్నాను. చూడండి ఇలాగా ఇది చేయడం చాలా ఈజీ అండి. కర్రీస్ ఏమి లేనప్పుడు అంటే కూరలు ఏమి లేను మనకి ఇంట్లో కూరగాయలు ఏమి ఉండవు కదా, అలాంటప్పుడు చిటికలో ఈ మజ్జిగ చారు చేసుకోవచ్చు. మన దగ్గర పెరుగు ఉంటే చాలు, లేదా మజ్జిగని పులిసిపోయింది అని పాడేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇలా మజ్జిగ చారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి కరివేపాకు అలాగే కొత్తిమీర వేగిపోయింది కదండి. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కను కూడా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి పావు స్పూను పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇలాగా పసుపు అనేది మనకి ఇలా పోపులో వేసుకోవడం వల్ల మనకి మజ్జిగ చారు వేసుకుని తినేటప్పుడు మనకి పసుపు వాసన అనేది రాదు. మనం అదే మజ్జిగలో పసుపు కలిపినాం అనుకోండి పసుపు వాసన వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనము పోపులోనే వేసుకోవాలి ఇలాగా. అలాగే మీరు కారం ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇందులోనే మీరు తినేదాన్ని బట్టి 1/2 స్పూన్ కానీ స్పూన్ కానీ ఇందులోనే కారాన్ని కూడా ఈ పోపుల్లో వేసుకుని మనము వెంటనే స్టవ్ ఆపేసుకుని మజ్జిగ పోసేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి, నాకు ఈ కారం సరిపోతుంది కాబట్టేసి ఇంకా పోపులన్నీ వేగిపోయినాయండి. ఇలాగా పోపులన్నీ వేగిపోయిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకుని అప్పుడు మజ్జిగ వేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మనము స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే మజ్జిగ వేసుకోవాలి. లేదంటే వేడికి మజ్జిగ అనేది ఇరిగిపోతుంది, మజ్జిగ చారు టేస్ట్ రాదు. చూడండి ఇప్పుడు మనకు మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది కదా. వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. అలాగే చల్ల మిరపకాయలు అంటే మజ్జిగ మిరపకాయలు కూడా మనకు రెడీ అయిపోయినాయి.
మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చల్లసారు అని అంటారు, అలాగే మజ్జిగ సారు. ఈ మజ్జిగ సారు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.